Step into Value Zone. Value Zone. Hypermart. Bhatancheru. ఆంధ్రప్రదేశ్లోని మహిళలు కూడా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేయబోతున్నారు. బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అమలుకు రంగం సిద్ధమవుతోంది. ఈ పథకం అమలుపైన ఆర్థిక భారం, పొరుగు రాష్ట్రాల్లో ఎదురవుతున్న సమస్యలపైన ఆర్టీసీ అధికారులు ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. ఇక వరుస సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఎన్నికల్లోకి వెళ్తున్న అధికార వైసీపీ ఈ నిర్ణయం పైన ఆచితూచి అడుగులు వేస్తోంది. మహిళలకు ఈ పథకం అమలు చేస్తూనే ఇతర వర్గాలకు అసౌకర్యం లేకుండా విధి విధానాలు ఖరారు చేస్తోంది. మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం సంక్రాంతి నుంచి అమలు చేసే అవకాశం కనిపిస్తోంది. పథకం అమలు కారణంగా సంస్థ పైన పడే భారం పైన కూడా అధికారులు నివేదిక ఇచ్చారు. ఇక అదే సమయంలో కర్ణాటక, తెలంగాణలో అమలు సమయంలో ఎదురవుతున్న సమస్యలపైన అధికారులు వివరించారు. పురుషులకు తలెత్తుతున్న ఇబ్బందులు, ఆటో కార్మికుల నుంచి వస్తున్న వ్యతిరేకత గురించి అందులో ప్రస్తావించినట్టు సమాచారం. దీనిపైన అధికారులు అధ్యయనం చేస్తున్నారు. ఎవరి నుంచి వ్యతిరేకత రాకుండా మహిళలకు ఈ పథకం పూర్తి స్థాయిలో అమలయ్యేలా కొత్త విధి విధానాలు ఖరారు చేస్తున్నారు. పూర్తి నివేదిక సిద్ధం చేసిన తర్వాత పరిశీలించి సీఎం జగన్ తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణంపై మంచి స్పందన కనిపిస్తోంది. కర్ణాటక, తెలంగాణలోనూ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి ప్రాధాన్యతనిస్తున్నారు. ఆర్టీసీలో నిత్యం సగటున 40 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. ఇందులో 15 లక్షలకు పైగా మహిళలుంటారని తెలుస్తోంది. ఆర్టీసీకి టికెట్ల విక్రయాల రూపంలో రోజుకు సగటున 17 కోట్ల చొప్పున నెలకు 500 కోట్ల వరకు వస్తోంది. ఇప్పుడు మహిళలకు ఉచిత ప్రయాణం అమలు చేస్తే నెలకు 150 నుంచి 180 కోట్ల వరకు రాబడి కోల్పోయే అవకాశం ఉందని అధికారులు నివేదిక ఇచ్చినట్టు తెలుస్తోంది. దీంతో పాటుగా ఇప్పటికే ఆర్టీసీకి చెందిన రుణాలు, రియంబర్స్మెంట్ ద్వారా ప్రభుత్వం నుంచి అందుతున్న ఆర్థిక ప్రయోజనాలను పరిగణలోకి తీసుకుంటున్నారు. ఈ పథకం అమలు చేసినా ఏ వర్గానికి ఇబ్బందులు, వ్యతిరేకత లేకుండా పగడ్బందీగా అమలు చేయాలనేది ప్రభుత్వ ఆలోచనగా స్పష్టం అవుతోంది. ఇందులో భాగంగా తెలంగాణ, కర్ణాటక రాష్ట్రంలో క్షేత్ర స్థాయిలో చోటు చేసుకుంటున్న అంశాలపైన లోతుగా అధ్యయనం చేస్తున్నారు. అన్ని వివరాలు క్రోడీకరించి ప్రభుత్వానికి ఆర్టీసీ అధికారులు నివేదిక సమర్పించారు. దీన్ని ఆర్థిక, రవాణా శాఖ అధికారులు అధ్యయనం చేసిన తర్వాత ముఖ్యమంత్రికి తుది నివేదిక ఇవ్వనున్నారు. దీనిపైన సీఎం తుది నిర్ణయం తీసుకోనున్నారు. ప్రభుత్వ వర్గాల సమాచారం మేరకు ప్రభుత్వం ఈ పథకం అమలు చేయాలని తుది నిర్ణయం తీసుకుంటే ఈ సంక్రాంతి నుంచే అమలు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.